హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్? ఈరోజు ఈవినింగ్ మా వీధిలో అయితే వర్షం పడ్డదండి. మరి మీ దగ్గర పడ్డదో లేదో నాకైతే తెలియదు, కానీ చినుకులు పడ్డాయి. ఇంట్లో పిల్లలు సాబుదానా ఉప్మా తింటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ముందుగా 4 గంటల ముందు సాబుదానా 2 కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకున్నానండి. 2 కప్పులు సాబుదానా, 6 కప్పులు నీళ్లు వేసి ముందుగా 4 గంటల ముందు సాబుదానా నానబెట్టుకొని, ఇదిగోండి ఇప్పుడు ఆ నీళ్ళనన్నింటినీ వడగపోసి ఉన్న సాబుదానా ఇది. ఈ సాబుదానా చూడండి, నానిందో లేదో ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుందండి నానింది. ఇప్పుడు దుల్దులుగా వచ్చింది, నీళ్ళు ఎక్కువగా పట్టేసుకోలేదు. ఇది ఉప్మాకి రెడీ అయినట్టే అన్నమాట ఈ సాబుదానా. అయితే ఇప్పుడు సాబుదానా ఉప్మా చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చాలా సులువుగా, చక్కగా, టేస్టీగా ఉండేటట్టు, పిల్లలకి ఇష్టంగా తినేటట్టుగా మనం చేసుకుందాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ముందుగా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అండి, తగినంత ఉప్పు, తగినంత పసుపు. మీ అందరికీ తెలిసిందే వాటి సంగతి. అయితే వీటికి కావాల్సిన పోపు దినుసులు చూద్దాము. పచ్చి పల్లీలు, పచ్చి శనగపప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నామండి. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కోసుకున్నాము. అలాగనే ఉల్లిపాయలు, ఆ తర్వాత ఆవాలు 1 స్పూను, ఆ తర్వాత కరివేపాకు. ఇవి చాలండి, రుచిగా తయారైపోతుంది. ఇదిగోండి, ముందుగా కళాయి పెట్టుకున్నాము. నూనె ఏదైతే ఒక 5 కప్పులు నూనె రెడీ చేసి పెట్టుకున్నాం ఉప్మా కోసం. నూనె చక్కగా వేసుకుందామండి. మరి ఎక్కువగా కాదు, తక్కువగా కాదు, సరిపడేటట్టుగా నూనె వేసుకున్నాము. మరగనిద్దామండి. నూనె వేసుకున్నాం కదండి, మరిగింది. ముందుగా ఆవాలు వేసేసుకుంటే మనకి చిటపట్లు ఆడతాయండి. ఎందుకంటే ఆవాలు చిటపట్లు ఆడకపోతే మన నోటికి తగిలేస్తాయండి, తగిలితే చేదు వస్తుంది. అందుకని ముందు ఆవాలు చిటపట్లు ఆడేట్టుగా ముందు ఆవాలు వేసుకున్నాను నేను. ఓకే అండి. ఆవాలు వేసిన తర్వాత ఇవ్వండి అల్లం వేసుకుంటున్నాము. అల్లం కూడా వేగితేనే కొద్దిగా బాగుంటుంది మంచిగా. అల్లం కూడా కొద్దిగా వేగినట్టు వేసుకున్నాము. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి. పుల్లి కదండి, జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఇంకా పచ్చి శనగపప్పు ఉంచుకున్నామో పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాము. ఇదిగోండి శనగపప్పు కొద్దిగా 1 సెకండ్ వేగనిద్దాం. ఇదిగోండి, ఇవి శనగపప్పు కొద్దిగా వేగింది. పల్లీలు కూడా వేస్తాము. వీటిని కూడా కొద్దిగా వేగనిద్దాం. పల్లీలు కూడా వేస్తామండి. ఇవ్వండి కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు చిట్టపట్లు ఆడేంత వరకు చూసుకోండి. కరివేపాకు ఎంతసేపు అండి, 1 సెకండ్లో చిట్టపట్లు ఆడిపోతుంది. ఇవ్వండి ఆ ఫ్లేవర్ దిగేంత వరకు, కొద్దిగా చిట్టపట్లు ఆడేంత వరకు ఉంచాము. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేగడానికి 1 నిమిషం ఆగాలండి. ఉల్లిపాయలు చక్కగా వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగేటట్టుగా చూసుకున్నామండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వేగిపోయినా ఈ ఉప్మాకి అంతగా రుచి రాదండి, చూడడానికి కూడా ఉండదు, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చూడండి సాబుదానా వేసేస్తున్నాము. చక్కగా నానిందండి. ఇంకా ఫ్రెండ్స్ సాబుదానా వేసాము. ఒక్కసారి ఇలాగా దుల్దులుగా కలుపుతున్నామండి, మరి గట్టిగా కాదు. చూడండి మధ్య మధ్యలో పలుకులు కనిపిస్తున్నాయి, శనగపప్పు కనిపిస్తుంది. ఉప్పు తగినంత. చూడండి, దీనికి నేనైతే 1.25 స్పూన్, ఈ స్పూన్తో సరిపోద్దని నేను అనుకుంటున్నాను. పసుపు అండి, పసుపు కూడా ఇవ్వండి పావంతు పసుపు వేస్తున్నాం అండి. చాలండి, ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి కరెక్ట్గా 4 నిమిషాలు అయిందండి. చక్కగా
సాబుదానా వేగింది చక్కగా, పసుపు అన్నీ చక్కగా పోపంతా పట్టుకుంది. అప్పుడప్పుడు పిల్లలకి సాబుదానా ఇవ్వండి, ఇలా పెడితే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. బాడీ వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా చలవ చేస్తుందండి.